Shalom to all of you. This Praise the Lord, beautiful madam. day. Praise the Lord. Praise the Lord. Yeah, all of you welcome so much because this is a beautiful time and I'm so happy. I always wonder how come I choose these topics? Not I, okay? Holy Spirit gives me. And when I was, just doing this part of it, I'm saying, oh God, it is, how could you put this topic in Christmas? Because eternal life is about Christmas. It starts, God's plan was there right from Genesis, but Christmas is what started, full swing, the plan in action. So today I want you to really know Christmas, of course, we all enjoy it so much. It's family time, it's sweet time, it's meat time, it's everything. But most importantly, it is your time. It is your time to rule and reign, to rule this earth like a king. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో మరి నేను ప్రతిసారి నేను ఆలోచిస్తూ ఉంటాను. మరి నేను తీసుకుంటున్నటువంటి ఈ అంశములు మరి ఏ రీతిగా మరి నేను ఎన్నుకుంటున్నాను, మరి నేను అనుకుంటాను ఇది నేను కాదండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము. మరి ఏ సమయంలో ఏ అంశమును మీకు బోధించాలో దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటున్నాడు. మరి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ యొక్క మాసంలో మనం ఉంటున్నాం. మరి యొక్క నిత్య జీవం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క క్రిస్మస్ గురించి మరి ప్రాముఖ్యంగా మరి ఈ సమయంలో మరి మరి ఈ యొక్క అంశమును బోధించినటువంటి మరి దేవుడు మంచి ఆలోచన అనుగ్రహించాడు. మరి క్రిస్మస్ మాసం అనగా సంతోషకరమైనది, మనకందరికీ ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ యొక్క క్రిస్మస్ యొక్క సమయంలో మరి అన్ని విషయాల్లో మనకు భోజనం కానివ్వండి, అన్ని విందు కానివ్వండి, అన్ని కూడా మరి సంతోషంతో మరి యొక్క క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి నేను చెప్పాలనుకుంది ఏంటంటే మరి క్రిస్మస్ అనే మాసంలో ఇప్పుడు నీ సమయం వచ్చింది. ప్రతి విషయంలో కూడా మరి నీవు ముందుకొచ్చి మరి క్రీస్తును మరి ఈ క్రిస్మస్ మాసంలో ఈ సమయం అనేది నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, ఇది నీ కొరకే అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. Okay, so I need somebody to read scripture because a lot of scripture is there, so that you are sure that this is all coming from the Lord's love letter. You remember first time I taught you the Bible is God's love letter. So let's start John 3:16. మరి అనేకమైన రెఫరెన్స్ లో ఈ దినాన్ని మనం చదవబోతుంటున్నాం. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రేమ లేఖల నుండి చాలాసార్లు మీతో నేను చెప్పాను. మరి ఈ ప్రేమ లేఖ నుండి మనం చదువుతుండగా దేవుడు నిజంగా ఈ వాక్యాలన్నీ మన కొరకే ఆయన రాసి పెట్టాడు, మన కొరకే ఆయన మనం గ్రహిస్తాం. కాబట్టి ఈ సమయంలో యోహాను సువార్త 3:16 చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆల్సో రీడ్ జాన్ 10:10. యోహాను 10:10 కూడా చదువుదాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. John 8:43-47. యోహాను సువార్త 8వ అధ్యాయము 43 నుండి 47 వరకు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. Okay, so if you see these 3 verses, for God so loved the world, that is the meaning of Christmas. He loved you. Remember, if you're having fear in your heart, that is not Jesus. God so loved the world that he gave his only son. Everything in love.
that you should not perish. Okay, if you read John 8 8, he comes just to see that he can destroy you. John 10 10, John 8. See, uh, Jesus has already come to give you abundant life. See, in all these, today's the third week we are going. Simply, I want to tell you, eternal life, you don't have to wait till you die and go to heaven. See, that's why Jesus came. Otherwise, see, Abraham died and went to heaven. What was the? Why should Jesus come and waste his time and die such a horrible death for you and me? No, he loved you. He wants you to rule and reign here. So it is said, I have come to give you life. I have come just not to give you life. Many people say, oh, why did Jesus come? Every preacher, see, even in my church, that because Catholic church, they told the same thing, to forgive you for your sins. See, sin is one of the symptoms. He has come to give you life in abundance, means you have to live like a king, not simply exist. Oh, today where my 10 rupees now, how long will my 10 rupees last? No, I have got 1 lakh. How many people can I bless? Yeah, Brighty sister, amen. Yes, how many people can I bless? I have got so much. You have so much that your cup is overflowing, you can give to everybody. Now John 8:43 to 47 is very important. Not all people can hear. You are the blessed ones because you have chosen. And it is very important. See, many of us think that God is choosing. Oh, Kirti, I will heal her. Swarna sister, no, I don't like her. Okay. Uh, Tanuj, yeah, I'll give him some nice blessing. Manish, no. See, God doesn't do that. There are laws in your kingdom. Okay. God's kingdom, there are laws. What is the law of healing? By his stripes you are healed. Do you believe that? You have to be all right. There is no way. I can tell you 12 years, no fever, no cold, no nothing. Why? I took that one statement and said, yes, you have come and for my sake. You have come for my sake. See, not for our sake. You have to say, Lord, you came for my sake. When we hear his voice, see, there is a danger. Suppose now there is a big, what to say, there is a pot of honey. If we eat that, we can be very powerful. Even a wicked man also can do that. So these blessings, these powers are only given to those who believe. He says that you cannot, Jesus says, if you don't believe in me, you cannot hear. So the first thing is we must remember Jesus didn't come to give you one small something. Secondly, also remember, devil got nothing new. Okay, nothing new. What he did in the Garden of Eden, the same thing. Always cheating you. He cannot do anything without you saying yes, without you listening to him, without you believing him. He's got no new trick. All even for Adam, what did he say? He said, God doesn't want you to eat that fruit because you'll become like him. See, I'll tell you, one day you try to be God. Sometimes I tell God, thank God you're God and I'm not God. Imagine looking at the earth, seeing children being abused, seeing innocent women being beaten, seeing innocent men being cheated. Would you like to be God? I don't want. I said, God, I don't want. Thank God you're God. You can see, only you can tolerate and you can, change situation. I cannot. So let's not ever think that we want, what Satan told us a lie. You be independent. You can, no. You can be king and rule on this earth only when you know God. చూడండి, దేవుడు మరి దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అవును, మరి క్రిస్మస్ మాసంలో మనం ఉంటున్నాం. ఇదంతా కూడా మనం ఆలోచించినట్లయితే కేవలం క్రిస్మస్ మనం ఎందుకు ఆనందిస్తున్నామంటే కేవలము మరి ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడని మనము గుర్తుంచుకోవాలి. యోహాను సువార్త 8:8, యోహాను సువార్త 10:10. మరి దేవుడు మనకు నిత్య జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని మనకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని మనము గుర్తించాలి. అది మనం నమ్మాలి, విశ్వసించాలి. నేను మరి ప్రారంభం నుండి కూడా 3 ఇప్పుడు మూడో క్లాసెస్ మనం వింటూ ఉన్నాం. వీటన్నిటిలో కూడా మనం నేర్చుకుంటుంది ఏంటి అనంటే మరి
మరి ఈ యొక్క నిత్య జీవం అనేది ఏదో మనం మరణించాక, పరలోకం వెళ్ళాక అనుభవించేది కాదు కానీ, మనము ఈ భూలోకంలో ఉండగానే ఆ యొక్క సమృద్ధి అయిన జీవమును, ఆ నిత్య జీవమును అనుభవించేటటువంటి కృపను మనకిచ్చాడు. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళాక అనుభవించేదైతే మరి ఎంతో మంది మరణించారండి. అయితే మరి మరి ఆదాం గారు, అబ్రహాం గారు వారందరూ మరణించారు. అయితే ప్రభువైన యేసు వారు మరి ఎందుకు మరి ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి, ఆయన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడు? మనం పరలోకానికి వెళ్ళాక అనుభవించాల్సినటువంటి అవసరం ఉన్నట్లయితే, మరి ఆయన ఈ భూమి మీదకొచ్చి శ్రమ పడాల్సినంత అవసరము లేదని మనం గుర్తించాలి. మన యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి, ఆయన మన కొరకు మరణించి, మనము బాగుండాలని, సంతోషించాలని, ఆ నిత్య జీవం మనము మరి పరలోకం వెళ్ళాక కాదు గానీ, ఈ భూమి మీద ఉండగానే మనం అనుభవించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం గుర్తించాలి. అయితే కేవలం చాలా మంది బోధిస్తూ ఉంటారు. మా సంఘంలో కూడా బోధిస్తూ ఉంటారు. ఇది కేవలం ప్రభువైన యేసయ్య పాపమును క్షమించడానికి మాత్రమే వచ్చాడు అని చెప్తూ ఉంటారని. కాదు, అది కేవలం ఒక పార్ట్ మాత్రమే అని మనము గుర్తించాలి. కానీ ఆయన ఒకరిని బ్లెస్ చేసి, ఒకరిని దీవించి, ఒకరిని శపించేటటువంటి వాడు కాదు. పలానా మహేష్ బ్రదర్ చాలా మంచోడు, నేను దీవిస్తాను. లేకపోతే బ్రైటీ మంచిది కాదు, నేను దీవించి ఇలా చెప్పడానికి దేవుడు లేడండి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవించి ఆశీర్వదించేటటువంటి దేవుడని మనము గుర్తించాలి. కేవలము మనం ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం చేయాల్సింది ఏంటి అనంటే, ఆయన యందు మనము ఆయన వాక్యమందు మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్మానో, ఇదిగో ఆయన గాయాలలో నాకు స్వస్థత కలుగుతుంది అని నేను ఎప్పుడైతే విశ్వసించానో, ఇప్పటి వరకు నాకు ఒక జలుబు గాని, మరి జ్వరం కానీ ఏది కూడా నాకు లేదండి. ఎందుకంటే పూర్తిగా ఆయన పైన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడే ఆ పరిపూర్ణమైనటువంటి ఆ స్వస్థతను కూడా మనము అనుభవించగలుగుతాం. ప్రతి విషయంలో ఆయన మనకు సురక్షితాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. చూడండి, మరి తేనె ప్రతి ఒక్కరు తినవచ్చు. దుష్టుడు తినవచ్చు, మంచివాడు తినవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎవరైతే నా మాటలందు నమ్మిక ఉంచుతాడో, ఎవరైతే నమ్ముతారో వారికే ఈ యొక్క గొప్ప కార్యాలను అనుభవించేటటువంటి కృప వారికి దక్కుతుందని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి సాతాను విషయంలో మనం ఆలోచించినట్లయితే, అపవాదికి స్థానం ఇచ్చేంత వరకు అపవాది ఏమీ చెయ్యలేడండి. ఇంకా కొత్త కొత్త ట్రిక్స్ కానీ, కుయుక్తులు కానీ ఏవి కూడా అపవాది మన పట్ల ఉపయోగించలేడు. ఏవైతే పాతయి ఉన్నాయో వాటి నుండే, అనగా మనము స్థానం ఇచ్చినప్పుడు ఆదామవ్వల విషయంలో చూసినట్లయితే అక్కడ కూడా ఆ పండు తినమని ప్రేరేపించాడు. అంటే కేవలం అబద్ధాలతో సాతాను మనను మోసపుచ్చుతున్నాడు అని మనము గుర్తించాలి. అయితే మనం వాడి యొక్క అబద్ధాలను మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, అప్పుడు సాతానుకు మనము చోటిచ్చిన వారంగా ఉంటాం. కాబట్టి ఈ దినాల్లో చూసినట్లయితే ఎన్నో మరి చిన్న చిన్న పిల్లల పైన అగత్యాలు జరుగుతున్నాయి. ఎంతో మోసాలు, దొంగతనాలు, హత్యలు, వ్యభిచారాలు ఇవన్నీ కూడా లోకంలో ఎంతో చెడిపోతుంది. ఎందుకనంటే అపవాదికి, వాడి యొక్క మాటలకు, వాడి అబద్ధాలకు మనం ఎప్పుడైతే స్థానం ఇస్తున్నామో ఇలాంటి అన్ని కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనము మరి మన కొరకు ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో మన కొరకు దిగివచ్చిన యేసయ్య మనం సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించాలని, ఈ భూమి మీద ఉండగానే ఆ నిత్య జీవం యొక్క ఆనందాన్ని మనం పొందుకోవాలని, మనము రాజుల వలె, మనము ఆయన బిడ్డల వలె ఈ లోకంలో అధికారం తీసుకొని అపవాదిని ఎదిరించాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. Amen. So let's read Philippians 2 5 to 11. Philippians 2 5 to 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వరకు చదవండి. కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమై ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. Okay, so now here you see what Paul is saying. He's saying that, he was also one person of the God. You have three persons in one God. He also was one person, but Father told. See, he's not independent. Satan told Adam, "You will not be like God. You eat of this and you'll be like God. You'll be independent." No. Jesus, though he is God, he didn't try to be independent. That's what he says. He said he was obedient up to what time? Up to death. So, what did God do? That God exalted him to such a, raised him to such a height that everywhere, in heaven, on earth, below the earth, anywhere, every knee should bow and every tongue should confess that he is Lord. So, we don't get anything if we say, yes, why God? There are many people who say that. They are suffering, they have nothing in life but pride. Pride is what Satan gave us. So you must remember there are 4 points I want to tell you. First is eternal life is only in Christ. You cannot have, just like Jesus said, everything, my Father, I do what my Father tells me. I do only the will of my Father. Paul says he did it to such an extent, even up to the death on the cross. We too, we don't have to die because he died for us. But how we have to be obedient for anything. I tell you, it is so easy to be obedient and to be happy. So so first remember. Now let's, yeah, sister, yeah. So nothing is difficult for you if you obey. And believe me, the Lord just wants you to give you the best. How can you get the best? That is only if you obey. చూడండి పౌలు గారు మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ప్రభువైన యేసయ్య వారు కూడా మరి త్రిత్వంలో ఒక భాగమై ఉంటున్నారండి. కానీ ప్రభువైన యేసయ్య మాత్రం తన్ను తాను ఏ విషయంలో కూడా హెచ్చించుకోవట్లేదు. తన్ను తాను అన్ని విషయంలో కూడా మరి ఒక స్వేచ్ఛ జీవితాన్ని నేను జీవించాలి, నా సొంత జీవితాన్ని జీవించాలన్న ఆలోచన యేసయ్యకు లేదండి. మరి ఇక్కడ మరి ఆదామవ్వల విషయంలో కూడా సాతాను ఎలా మోసగించాడు? ఇదిగో ఈ పండు తిన్నప్పుడు మీరు మీరు దేవునిగా మారిపోతారు. మీరు ఒక స్వేచ్ఛ జీవితాన్ని జీవించగలుగుతారు అన్న రీతిగా మరి సాతానుడు వారిని మోసం చేశాడు. కానీ ఇక్కడ ప్రభువైన యేసయ్య తన తండ్రి యొక్క చిత్తానికి పూర్తిగా తల వంచాడు. పూర్తిగా అప్పగించుకున్నాడు కాబట్టి తండ్రి తన కుమారుణ్ణి ఎంతగా మహిమపరిచాడంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనందు విశ్వాసం ఉంచినట్లు, ఆయన ద్వారానే నిత్య జీవం పొందినట్లుగా మరి ఆయనను హెచ్చించాడు. ఇదిగో ప్రతి మోకాలు కూడా ఆయన నామంలో వంగును అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి తన్ను తాను తగ్గించుకొని ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడు. కానీ మరి గర్వం విషయంలో మనం చూసినట్లయితే ఇది సాతానుకు సంబంధించింది అని మనం గుర్తించాలి. ఈ గర్వం ద్వారా మరి సమస్తము కూడా మరి కోల్పోయినట్టుగా సాతాను అధికారంను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది మరి ఈ యొక్క నిత్య జీవం అనేది కేవలం మనకు క్రీస్తులోనే కలుగుతుందండి. కేవలం మన క్రీస్తులోనే మనము పొందుకుంటాము. మరి ఏది కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము కూడా ఆయన తన శిలువ మరణం ద్వారా మన కొరకు నిత్య జీవాన్ని అనుగ్రహించారు. మన కొరకు సమస్తము చేసి ముగించారు అని మనం గుర్తించాలి. అయితే మనం చేయవలసింది ఏంటి? కేవలం మనం ఆయన యందు, ఆయన ప్రాణము త్యాగం నందు మరి మనం విశ్వసించి మనం నమ్మిక ఉంచి ఆయనకు లోబడి ఉండడమే మనం నేర్చుకోవాలి. Let's read John 5:24. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. John 15:19. యోహాను సువార్త 15:19. ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు,
నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. Okay. So now in these two, what do you see? He says, truly I say to you, he who hears my words and believes him who sends me has eternal life. It is not in the future. Okay. You will have eternal life. He who believes in me has eternal life. You have. See, 2000 years ago, Jesus said, has eternal life. Means if you believe in him, you have. John 15:19 says what? You may not see me, okay, but you will see me. Where? In your spirit. Because I live, you will live also. So important thing is here, not Jesus, oh, he died on the cross. Yes. No. He also came back to life. He also resurrected. So it is very important here that all that you have, all that you need is complete in the resurrection of Jesus Christ. When Jesus rose from the dead, he completed the full circle that you needed to have a relationship with the Father. So, what you have here now, only one thing is remaining, that this body, which is corruptible, okay, last time I told you, we will all have a glorified body. But when is that? When God thinks that I have enough children, we all will have a body that will not, get corrupt, that will not rot. That is the only thing that is remaining. Eternal life is not in the future. It is now and here. You already have eternal life. చూడండి, ఇక చూసినట్లయితే మరి యోహాన్ గారు చెప్తున్నటువంటి మాటలు చూసినట్లయితే మరి నేను నిజముగా నేను చెప్తూ ఉన్నాను 5:24 చూసినట్లయితే మరి నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఆలోచించినట్లయితే ఆయన మాటలను నమ్మినప్పుడు నిత్య జీవితాన్ని మనము పొందుకుంటాము. అయితే మనం చూడవచ్చు ఆ నిత్య జీవితాన్ని మనం కేవలము పరలోకానికి వెళ్ళినాక కాదు, కానీ మనము ఈ లోకంలో ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామో అప్పుడే, అనగా మరి ఏ ఏ సమయంలో, అనగా మనకు నిత్య జీవం ఎప్పుడు ఇవ్వబడింది? ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఎప్పుడైతే సిలువలో మరణించాడో ఆ సమయంలోనే మనకు నిత్య జీవాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు అని మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇచ్చాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము విశ్వసించాలి. మన యొక్క ఆత్మలో మనం అది చూడగలగాలి అని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆ నిత్య జీవాన్ని మనం పొందుకునే వారంగా ఉంటున్నాం. ఆ సమయంలోనే మనము పొందిన వారంగా ఉంటున్నామండి. అయితే కేవలం ప్రభువైన యేసయ్య మరణించాడనే కాదు కానీ ఆయన లేపబడ్డాడు, మరలా పునరుత్థానుడిగా లేపబడ్డాడని మనం గుర్తించాలి. అయితే ఆయన పునరుత్థానుడిగా లేపబడినప్పుడు సమస్తము కూడా ఆయన చేసి ముగించాడు. ఆయనలో సమస్తము చేయబడ్డవి, సమస్తం మన కొరకు ముగించబడ్డవి అని మనము నమ్మాలి, విశ్వసించాలి. అయితే ఇప్పుడు మనకు జరిగేది ఏంటి అంటే, మనము ఈ లోకంలో ఉన్నప్పుడే నిత్య జీవాన్ని మనం అనుభవించగలుగుతాం. అయితే మన యొక్క శరీరములు మాత్రము మరి చెడిపోయినటువంటి మరి శరీరములు. అయితే అవి ఎప్పుడు మరలా మహిమ శరీరాన్ని ధరిస్తాయంటే కేవలము ఈ యొక్క విషయం మాత్రం, ఈ యొక్క కార్యం మాత్రము మనము మరణించాక ఈ యొక్క మన శరీరాలన్నీ కూడా మరి మహిమ శరీరాలుగా మారుతాయి. అదొక కార్యమే చేయవలసి ఉంది, కానీ సమస్తము కూడా ఈ భూమిపై ఉన్నప్పుడే దేవుడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. అది ఎప్పుడు జరిగిందంటే మనం ఎప్పుడైతే విశ్వసించామో అప్పుడే దానిని మనము అనుభవిస్తూ ఉంటున్నాం. Okay, let's read John 6:40. యోహాను సువార్త 6:40. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. Simple promise is there. On the last day, I will raise him up. So we have that promise already. Okay, today we'll see that some of our loved ones have gone. But don't worry, that is temporary. They all will be there. I will raise you on the last day. You have the promise already. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినప్పుడు అంత్య దినమందు నేను వారిని లేపుదును అన్నటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. అనగా
మరి దేవుడు మనందరికి కూడా మనకొక ఆ ధైర్యం ఉంది. ఏంటి అనంటే అంత్య దినమున మరియు మరణించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు లేపుతాడు అనేటటువంటిది మనం గమనించాలి. కాబట్టి మనం ఎవరైతే మన యొక్క మరి ప్రేమించిన వారిని, మన యొక్క సొంత వారిని మనం కోల్పోయామో మనకొక నిరీక్షణ ఉంది. క్రీస్తులో వారు మరణించినప్పుడు ఖచ్చితంగా వారు లేపబడతారని. Let's read Matthew 28, 17 and 18. మత్తయి సువార్త 28, 17 నుండి చదువుదాం. 17, 18. వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఈమె మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. Mark 16, 16 and 16 to 18. Mark 16, 16 to 18. మార్క్స్ వార్త 16, 16 నుండి 18 వరకు చదవండి. బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేని త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. Okay, already he has given you everything to be a king here. All authority in heaven and earth is given to me, he says. Jesus says. Hear what he says in Mark. It is given to me, but now I am giving you a delegated, means a part of the authority I am giving you. Whoever believes and is baptized will be saved. So if you believe, you are saved. Whoever does not believe is condemned. See, God is not condemning you. That is very important to understand. People say, oh, you don't believe. So, God is, no, God is not doing anything. You are choosing not to believe. So you are condemned. That is a choice you're making. God is not involved in this. What are you doing? That is important. In my name, see what all you can do. Every demon, see, in my name, you will cast out demons. Small demon only you will do, big demon you send to me. Jesus didn't, you will cast out demons, means all. Please remember, there are some people say, oh, this is very, no. Jesus said in another place, you should pray and fast. Okay, you pray and fast, but does that mean that you cannot cast out the demon? No. You will cast out demons. Believe it. Otherwise, demons will say, oh, now this one is scared of me. No. You believe, you can cast out. You can, even if they give you deadly poison to drink. Okay, nothing will happen to you. That will not harm you. It says, you lay hands on the sick. See, we are running to this one, heal me, running to that, heal me. But what Jesus is saying, that you lay hands on people. See, he didn't tell you to pray also. Did he say you lay hands and then you start praying for 1 hour? No. You lay hands on the sick and they will be made well, they will be healed. All power is already given, finished. It's done deal already. You believe in him, you are saved, you will be raised on the last day. You are a king already. The spirit of poverty, the demon of poverty, which is stealing everything from you, you can tell to get out. The demon of sickness, out. The demon in your relationships, pride, whatever you have. You say, Lord, I want my relationships to be healed. Everything. See, already you're a king. Everything is in your hands. చూడండి, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28 ఈ యొక్క వాక్య భాగం చూసినట్లయితే ఈ యొక్క ప్రతి అధికారం కూడా, సమస్త అధికారం కూడా నాకు ఇవ్వబడ్డదని ప్రభు వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత చూసినట్లయితే మార్కు 16లో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మరి ఆ అధికారము, సమస్త అధికారము ఇప్పుడు నేను మీకు అనుగ్రహిస్తూ ఉంటున్నాను అనగా, నమ్మిన వారి వలన ఈ యొక్క గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతాయి అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము కేవలం ఆయన మాట ఎందుకు విశ్వసించాలి అనగా, మరి విశ్వసించినప్పుడే జరుగుతాయి, మరి నువ్వు విశ్వసించట్లేదు కాబట్టి జరగవు అనేటటువంటిది మనము ఆ యొక్క తీర్పు మనము తీర్చకూడదు. ఎందుకనగా అందులో దేవుడు మాత్రం ఎలాంటి ఆయనకు సంబంధం లేదు. అంటే ఎవరైతే నమ్మలేకపోతున్నారో అది వారి యొక్క ఇష్టమై ఉంటుంది. వారు నమ్మట్లేదు కాబట్టే
వారికి అద్భుతాలు లేకపోతే వారు నమ్మట్లేదు కాబట్టి వారు ఈ యొక్క క్రియలను చేయలేకపోతున్నారు. ఎవరైతే నమ్ముతున్నారో వారు మాత్రమే ఇవి దేవుని యొక్క క్రియలన్నీ కూడా వారు ఆ శక్తి అనేది వారు పొందుకోగలుగుతున్నారు. కాబట్టి మరి దేవుడు కేవలము మరి నమ్మిన వారికే, నమ్మని వారికే నమ్మని వారికి చెయ్యడు అని లేదు. ఆ యొక్క వ్యక్తి పైన ఆధారపడుతుంది. నువ్వు నమ్మినప్పుడు దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క ఆ శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. ఇక్కడ ఎవరైతే నమ్ముతున్నారో దేవుని మాటను, వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప శక్తి ఏంటి అనంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. నా నామములో మీరు దయ్యములు వెళ్ళగొడతారు అనగా, మరి కేవలం ఏదో చిన్న దయ్యంలే లేకపోతే పెద్ద దయ్యం, చిన్న దయ్యాలు మీరు ఎల్లగొట్టండి, పెద్ద దయ్యం నా దగ్గరికి పంపించండి అని ప్రభు చెప్పట్లేదు. మీరు నమ్మినప్పుడు దయ్యాలు వెళ్ళగొడతారు అనగా, మరి కేవలము మరి ఉపవాసం ఉండి ప్రార్థించమని చెప్పాడు కదండీ అని మనం అనవచ్చు. ఉపవాసం ఉండి ప్రార్థించవచ్చు. అయితే ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, నమ్ముతామో, మనము మరి మాట మాత్రము మనం సెలవిచ్చినప్పుడు మనం నమ్మితే చాలు దయ్యాలు వెళ్ళిపోతాయని మనం విశ్వసించాలి. ఎందుకంటే ప్రతిది కూడా దేవుడు మన కొరకు ఆయన శిలువ యాగములో అన్ని కూడా చేసి ముగించాడండి. కేవలం ఇక్కడ దయ్యాల విషయంలే కాదండి. ఆ తర్వాత ఇంకో మాట చూసినట్లయితే, రోగుల పైన చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ఈవెన్ అక్కడ ప్రార్థన గంటలు గంటలుగా నిలబడి చేశారు అన్న మాట కూడా అక్కడ రాయబడలేదు. కేవలము రోగుల పైన మీరు చేతులుంచగా వారు స్వస్థత పొందుతారు. ఇవంతా కూడా మనం ఆలోచించినప్పుడు యేసయ్య మన కొరకు సమస్తం కూడా అధికారాన్ని ఇచ్చాడు. ఆయన చేసి ముగించాడు. అయితే మనమేం చేయాలి అనంటే, మనం నమ్మాలి అంతే. మనం స్వీకరించాలి. అది ఎప్పుడైతే నమ్ముతామో మన ద్వారా ఎన్నో అద్భుతాలను మనము చూడవచ్చండి. అంతేకాకుండా చూసినట్లయితే ఇక్కడ మన జీవితంలో మనము అధికారం పుచ్చుకొని మనం ఆజ్ఞాపించాలి. ఎందుకంటే మరి మనము రాజుల యాజక సమూహం, మనం ఆయన బిడ్డలమై ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క రోగాలను తీసుకొచ్చిన దురాత్మలను మరి మరి మనం గద్దించాలి. యేసు నామములో నా నుండి బయటకి వెళ్ళిపో, నాలో ఉన్న ప్రతి రోగాన్ని, ఏది కూడా నాలో ఉండకూడదని మనము అధికారం తీసుకొని గద్దించగలగాలి. తర్వాత మన కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు, ఈ రిలేషన్షిప్స్ విషయంలో కూడా ఎప్పుడైతే మరి ఇదొక అపవాది కాబట్టి నా కుటుంబాల సంబంధాలు సరిగా ఉండకుండా, మా కుటుంబ సభ్యుల్లో, రక్త సంబంధికుల్లో మరి గొడవలను, సమస్యలను, అసమాధానాన్ని తీసుకొస్తున్న దురాత్మలు కూడా యేసు నామంలో వెళ్ళిపోండని వాటిని మనం గద్దించే అధికారము మనకు దేవుడిచ్చాడు. ఇవన్నీ కూడా మన జీవితం పైన మనం మనకు ఆర్థిక సమస్యలు కానివ్వండి, ప్రతిది కూడా మనము ఆజ్ఞాపించి మన మేలును పొందుకునేటటువంటి ఆ గొప్ప శక్తి, అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు. అది పూర్తి చేశాడు. అధికారం మనకిచ్చాడు. కానీ మనం ఎప్పుడైతే నమ్ముతామో, మనము సర్వ సమృద్ధిలో సంతోషముతో ఈ అధికారంతో మనం ముందుకు కొనసాగగలుగుతాం. Okay, the second one, which we are going to learn just now, let's read John 1:1-3. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. Okay. Read Luke 16:27-31. Luke 16, లూకాసు వార్త 16, 27, 27-31. లూకాసు వార్త 16వ అధ్యాయము 27 నుండి 31 వరకు. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను
వారు నమ్మరని వారితో చెప్పాను నేను. Okay. So here very important. If you do not believe what is written in his book, in his love letter. See, most of us want, like people say, no, most of us want God to call us hotline and talk to us. But he has already written a big love letter to you. 66 books of love. So there is, already when everything is given to you, you don't wait for something supernatural God should do in your life. No, even Paul says faith comes by hearing, hearing the word of God. Why did he say hearing? Because those times nobody could read. The books were not available, but you can read. Many people think, oh, if I don't read Bible, God will get angry. See, I don't know why these preachers or the church tells us that everything, God will get angry. God. Nothing, Baba. God has given you everything. He's just telling you to make a choice. Are you reading his book? Very important to read his book. Why? Because it is the word God that has, Jesus, what he has written through the Holy Spirit is there in that book. If you read, the 1 John, I mean, John 1 5, it says, light. Jesus was the light. He's the word. It is shining in darkness. And darkness could not understand that. See, if we do not read the word of God, we will be in darkness. Now there is, see, darkness has no definition. You cannot say, darkness means this. No, light, you can say light has speed. Light is what you call it, electromagnetic wave, all that you can explain. Darkness has no explanation because it is of the devil. It has no substance. You cannot explain. It has no substance. Okay, it has no, what to say, it is not made up of anything. So how do you get light? To drive the darkness away, you have to only bring light. That is all. So God getting angry on you, or some people, one pastor, poor fellow, his whole life, he once wanted to commit suicide ultimately, because his church told him, if you don't read 2 chapters of the Bible every day, God will not bless you. Nothing like that. Nothing like that. God, today you don't read Bible, God is not angry with you. But you will not get God what God wants to tell you today. Because everything is already given in his book. Now, if you see in Luke 16, what happens? This parable Jesus is telling. See, even if Jesus rises from the dead, but if you don't read the Bible, you will not understand and you will not accept. That is what he says. If they do not listen to Moses and the prophets, they will not be persuaded even if somebody rises from the dead. So the Bible is very important. చూడండి, యోహాను సువార్త 1:1-3 వరకు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నమ్ముతున్నారో వారి వలన మరి ఈ కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం మరి ప్రభు మన కొరకు మరి 66 పుస్తకాలు, ఈ 66 ప్రేమ లేఖ మన కొరకు రాసి ఉంచినాడు. కాబట్టి మనం ఇంకా ఏదో అద్భుతం జరుగుతుంది, ఇంకా ఏదో మరి ప్రభావాన్ని చూడాలి, దర్శనాన్ని చూడాలి, లేకపోతే మరి ఇంకేదో మరి అసాధారణమైన నా జీవితంలో జరగాలి అని మనము మరి వేచి ఉండవద్దండి. మనకు దేవుడు సమస్తము కూడా మనం ఈ యొక్క వాక్యము చదివినప్పుడు మనము ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదువుతున్నామో మనం వెంటనే ఆ చదివినప్పుడు మనము నమ్మడానికి ఆస్కారం ఉంటుందండి. కాబట్టి ఇంకేదో నూతనమైన నా జీవితంలో రావాలి, ఇంకేదో ప్రత్యక్షత నేను పొందుకోవాలని మనం వెయిట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే అన్ని కూడా దేవుడు మన కొరకు సమస్తము చేసి ముగించాడని మనం గుర్తించాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ దినాల్లో ఇలాంటి పుస్తకాలు రాసి లేవు కాబట్టి వారు చదవలేకపోయినారు. అయితే వారు కేవలం వినడం ద్వారా నమ్ముతూ వస్తున్నారు. అయితే ఈ దినాల్లో చూసినట్లయితే మరి అనేకమైనటువంటి పుస్తకాలు, బైబుల్ ప్రతిది కూడా మనకు ఇవ్వబడ్డదండి. అయితే మనం చేయాల్సింది ఏంటి అనంటే, మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి. అవును, నేను ఈ బైబుల్ చదవాలి, నేను వాక్యాన్ని చదవాలి అని మనం ఒక నిర్ణయాన్ని మాత్రం తీసుకోవాలి. అయితే చాలా సార్లు మరి ఎలా బోధలు చెప్తూ వస్తున్నాయి అనంటే, ఇదిగో ఈ రోజు నువ్వు వాక్యం చదవలేదు కాబట్టి, నువ్వు ఈ రోజు 2 అధ్యాయం చదవలేదు, బైబిల్ చదవలేదు కాబట్టి దేవుడు నీ పట్ల కోపంగా ఉంటాడు అని, అలాంటి మాటలు మనం వింటూ వస్తూ ఉంటున్నాం.
అలాంటి మాటలు మనం నమ్మకూడదు. మరి దేవుడు వాక్యం చదివితే మరి కోపగించుకుంటాడు. చదివితే బాగుంటాడు. చదవకపోతే కోపగించుకుంటాడు. ఇవన్నీ కాదండి. దేవుని వాక్యము చదవకపోతే దేవుడు కోప్పడడం కాదు కానీ, మనమే దేవుని యొక్క వెలుగును మనం అనుభవించలేము. మనము ఆయన యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, లేకపోతే ఆయన పైన విశ్వాసం మనం ఉంచలేము. కాబట్టి వినినప్పుడు, చదివినప్పుడు ఖచ్చితంగా ఆ వెలుగును మనం చూస్తాం. ఇది యోహాను సువార్త 1:5లో ఉంది కదండీ! మరి ఆయన ఎప్పుడైతే ఆయన వెలుగై ఉన్నాడు. కానీ చీకటి దాన్ని గ్రహించకుంటుంది. చీకటి ఆయన ఉన్నప్పుడు చీకటి ఉండదండి. మనం ఈ రెండిటిని వివరించినట్లయితే మరి వెలుగును గురించి మనం ఎన్నో మాటలు చెప్పవచ్చు. వెలుగనే మాటకు అర్థం ఉంది. కానీ చీకటికి ఎలాంటి అర్థం కూడా లేదండి. చీకటి అనేది ఎలా పోతుంది అనంటే కేవలము ఒక వెలుగనేది ప్రకాశించినప్పుడే చీకటి అక్కడి నుండి పారిపోతుంది అని మనము గుర్తించాలి. కాబట్టి చీకటి విషయంలో వివరించడానికి ఎలాంటి అర్థము లేదు అని మనము గుర్తించాలి. అయితే మరి చాలా సార్లు మరి ఒక సేవకుడు కూడా మరి ఆయన మరి ప్రతిరోజు నేను 2 అధ్యాయాలు చదవకపోతే మరి దేవుడు నన్ను దీవించడు. మరి దేవుడి నుండి నేను ఆశీర్వాదాలు పొందుకోలేను అని మరి అనుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కానీ అలాగా మనము ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకు అనంటే ఈరోజు బైబిల్ చదవలేదనుకోండి, అప్పుడు ఈరోజు మరి చదవకపోతే అది దేవుడు కోపగించడం కాదు గానీ, మనమే దేవుని యొద్ద నుండి మనము వెళ్ళేటటువంటి మార్గాన్ని, దేవుని యొక్క ఆలోచనను ఈ దినము కొరకు మనం మిస్ అయిపోతాం. అనగా పొందుకోలేమనమాట. ఈరోజు బైబిల్ చదివితే, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, మనం ఎలా నడవాలో ఆయనే మనకు బోధిస్తాడు అని మనం గుర్తించాలి. అంతే కాకుండా లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క ఉపమానం విషయంలో మనం చదివినట్లయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో ధనవంతుడు అంటున్నాడు, మరి ఇక మరణించినటువంటి వారు ఎవరైనా వచ్చి నా యొక్క అన్నలకు బోధిస్తే వారు మారతారేమో అన్నప్పుడు ఇక్కడ మాట సెలవిస్తుంది కదా, చనిపోయిన వారు ఒకవేళ వారు అక్కడున్న మోషే మాటనే వారు వినకపోతే, ప్రవక్తల మాట వారు నమ్మకపోతే, చనిపోయిన వారు బ్రతికి వచ్చి చెప్పినా ఎలాంటి లాభము లేదు. కాబట్టి దేవుని వాక్యము మనకివ్వబడింది, పెట్టబడింది మన కొరకు. పరిపూర్ణంగా దీన్ని విని, చదివి నమ్మాలి అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రేమ లేఖ మన చేతుల్లో ఇవ్వబడ్డది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనము బాగా చదవాలి. చెప్పబడిన వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం పూర్తిగా ఆ యొక్క జ్ఞానాన్ని మనము పొందుకోగలుగుతాం. ఆమేన్. Yeah. Amen. So why again, okay, let's read 2 Corinthians 5, 4-7. 2 Corinthians 5, 4-7. 2 కొరింథీ 5వ అధ్యాయము 4-7 వరకు చదువుదాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడి తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన What is ప్రభువని 2 Corinthians, Brighty? 2 Corinthians 5. 2 కొరింథీ 5, 4-7 వరకు. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్టు ఆ నివాసమును పైని ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను స్థిరపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ సంచయకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. Okay. Also read Matthew 7, 24-27.
మత్తయి సువార్త 7 అధ్యాయము 24-27 వరకు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. Okay, so now if you see this, Paul says you don't live by sight. What you see, you're not carnal anymore. You have to live by faith. See, when you read the book, you know that God's laws are there, but you cannot see it. Oh, I'm sick. No, you are already healed 2000 years ago. You have to live by faith. How can you live by faith? Only if you read the book, because through reading the book you will get the faith. Without that, if you don't know what God has written, what is the truth? Because the word, that is Jesus Christ, he is the truth, he is the way, he is the life. It is also what is written in his book, that is also the word. If you don't read the word, you don't believe it, you don't go by it. See, now Matthew, what it says, you have two houses. So what is the difference between the house that is built on rock and the house that is not is built on sand? Very simple. One guy, he reads, but he doesn't live by faith. He lives by sight. He doesn't see, when you live by faith, you do what the book tells you. 12 years ago, I discovered that the book said that I'm healed 2000 years ago. Malachi 3:10 says, if you give 10%, you will never have any lack. Give and it shall be given to you. These two things I took from the book, and I want to live by that. So though when I was giving, my bank account is coming down. See that in my sight, my bank account is coming down, right? But what is my faith? What is my father told? What has father written in letter? Me, it has been true. It has been true that the 10% that I give is nothing what he gives me. So much so now I don't remember the 10%. I don't remember the percentage. I don't want to remember the percentage. By his stripes, I'm healed. So my house now is built on rock. I cannot be shaken. Maybe sometimes the rains will come. See, God didn't say rain won't come, heavy flood won't come. He didn't say, okay, there'll be some times you'll have a great attack. But you say, no, what does the word say? Only that is true, not what I see. What I see is not true. I live by faith. I do not live by what I see. That can happen only if you are reading the Bible. God got nothing to do, and his anger doesn't come there at all. చూడండి, ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూసినట్లయితే, మనం వెలిచూపుతో కాదు కానీ, అంటే ఈ లోకానుసారమైనటువంటి కన్నులతో మరి చూడడం కాదు గాని, మనము విశ్వాసం ద్వారా జీవించాలి, విశ్వాసం ద్వారా మనము నడవాలి అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుంటున్నారు. ఎప్పుడు మనకి విశ్వాసం వస్తుంది అని మనం గమనించినట్లయితే, ఈ యొక్క విశ్వాసం వినుట ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము బాగా మనము చదవాలి, వినాలి. అప్పుడే మనం విశ్వాసంలో దినదినము కూడా మరి మరి మనము అధికము చేయబడుతూ ఉంటుందండి. మరి ఇక్కడ మత్తయి సువార్త మత్తయి సువార్తలో మనం ఇందాక చూసాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27 వరకు మనం చూసాం. ఇక్కడ చెప్పబడినటువంటి మరి 2 మరి ఇండ్ల గురించి చూస్తున్నాం. ఒకటి ఇసుక పైన కట్టింది, ఒకటి రాతి పైన కట్టింది. అయితే మనం గమనించాలి ఏంటి అనంటే, మనం ఎంతగా మనం విశ్వసిస్తున్నామో మరి దానిని బట్టే మన ఈ యొక్క గృహం ఆధారపడి ఉంటుంది. అనగా మనము విశ్వసించనప్పుడు మనం ఇసుక పైన కట్టిన గృహంగా వలె ఉంటాం.
మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో మనము రాతి పైన కట్టబడినటువంటి ఆ యొక్క గృహం వలె మనం ఉంటామని మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం. చూడండి, ప్రతిది కూడా ఏదైతే దేవుని వాక్యంలో ఉంటుందో ఆ దేవుని వాక్యంలో ఉన్నదే మనము చదివినప్పుడు, స్వీకరించినప్పుడు, నమ్మినప్పుడే అది మన జీవితంలో జరుగుతుంది. ఒకవేళ బైబిల్ చదవకపోతే మనము ఏమి తీసుకోవాలో, ఏవి రిసీవ్ చేసుకోవాలో మనకు అర్థం కాదు. మనము అజ్ఞానంలో ఉంటాం. మనకు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మరి ఇవ్వడం విషయంలో మలాకీలో మనం చూడవచ్చు. హబక్కూకులో మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఇవ్వడం విషయంలో నేను పరిపూర్ణంగా నేను ఆ యొక్క 10% దేవునికి ఇచ్చినప్పుడు నా మామూలుగా మన ఈ లోక నేత్రాలతో మనం చూసినప్పుడు, ఈ లోక కన్నులతో మనం ఆలోచించి చూసినప్పుడు నేను ఇచ్చినప్పుడు నా బ్యాంక్‌లో మనీ తక్కువైపోతది. అనగా డబ్బనేది తక్కువైపోతుంది. కానీ ఆత్మలో, స్పిరిట్‌లో చూసినట్లయితే విశ్వాసంతో నేను ఎప్పుడైతే నమ్ముతానో అప్పుడు నేను గమనించినట్లయితే నేను ఇచ్చినప్పుడు దేవుడు నాకు మరలా రెట్టింపును ఆయన ఇస్తాడు. నాకు ఖాళీ అవుతున్నది నేను లోక కన్నుతో చూడగలుగుతున్నాను. కానీ దేవుడు చెప్పాడు కదా, ఇదిగో నీలో ఉన్నది నీకు 10వ వంతు నువ్వు నాకు ఇచ్చి చూడు, నేను విస్తారమైన దీవెనలు నీకు అనుగ్రహిస్తానని ఏ మాట అయితే ఆయన పలికాడో అది నేను నమ్మాలి. నా ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఇదిగో ఆయన గాయాల్లో నాకు స్వస్థత కలుగుతుంది. ఆ మాటను నేను ఆ వాక్యాన్ని విని స్వీకరించినప్పుడు ఖచ్చితంగా దానిలో ఉన్నటువంటి గొప్ప అద్భుతాలను నేను పొందుకోగలుగుతాను. కాబట్టి మనము ఇవ్వడం విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, ప్రతిది కూడా దేవుని వాక్యము చదువుతున్నప్పుడు విశ్వాసంలో అధికమవుతుంది. కాబట్టి ఆ యొక్క క్రియల్లో ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు మరి ఇక్కడ చూసినట్లయితే వాన రాతి పైన కట్టబడిన ఇంటి పైన వచ్చింది వరదలు, ఇసుక పైన కట్టబడిన ఇంటి పైన కూడా వచ్చాయి. అయితే రాతి పైన కట్టబడిన ఇంటి పైన కూడా వరదలు వచ్చాయి, రావని మనం చెప్పడానికి లేదు. వస్తాయి. అనగా సమస్యలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అది స్థిరంగా ఉంది. అంటే మనం కూడా దేవుని వాక్యాన్ని చదవడంలో ప్రతిది కూడా మనము స్థిరపడుతూ ఉంటాం. కాబట్టి ఏవొచ్చినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని మన నుండి బయటకు తీసివేయలేవు. మనము బండ మీద కట్టబడిన గృహం వలె దినదినము కూడా వాక్యాల ద్వారా మనము కట్టబడాలి. ఆమేన్. Okay. Amen. So that is the second one. Third one. What are you speaking? Okay, let's read Proverbs 18, 20 and 21. Proverbs 18, 20 and 21. సామెతలు 18, 20, 21 చదువుదాం. తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడి వాడు దాని ఫలము తిందురు. Okay, so very important. What are you speaking? Okay, so now you believe in Jesus, you are reading the word, but your mouth only negative things are coming. See, it is very simple. Life and death are in your tongue. God has given you power. You are his son. You are like him now. There is power in your tongue. Are you speaking negative all the time? Oh, this won't happen, this won't do. No. With God, all things are possible. You have to confess what the promises are. I am healed. Oh, this is going on and on. This is always my stomach, always. Are you saying my stomach is always aching? I am always sick. My child is always sick. There was one person, one pastor only. Constantly, he will call his son, oh, little monster, little, see, monster is a person who is like the devil. One day, I was really very upset. I messaged him and I said, do you want your child to grow up like the devil? Why are you? See, we are thinking, oh, we are just saying like that. No. Be careful what you are saying. You cannot call your children, oh, that little devil. No. Even when you're talking, you cannot say that. Be very careful with your words. You have everything, but your words, what you speak, can destroy everything that you have in your life. Speak only positive. See, you are not like the world. You cannot fool about when you are talking. Oh, I am poor, No. I am rich. I am rich. I have so much that I can give others. Be careful what you are talking.
That is very important. That is the third point. If you remember Proverbs 18, 20, 21, don't forget. It is not simply saying, be careful what you say. Life and death. See, death, you can have life or you can have death with your tongue. You can even die with your tongue. And this I have told you earlier. One agent used to be there who used to constantly tell, what, madam? Because my manager used to tell him to take life insurance. He said, what, madam? 38, 39, I'm going to die. We should tell him, don't talk like that, Sushil. Don't talk like that. He will never listen to me. See, I'm not telling you a story. This boy one day called at 12:30. 12:30, we spoke to him. 1 o'clock, we got a phone call saying that at the age of 38, he got massive heart attack. 38 only. Within 10 days, they kept him on ventilator. 10 days, he died. When I heard that, I always remember. What was he telling all the time? He was not serious. He didn't want to die because when he died, he was engaged to a girl to get married. But what was he telling me all the time? What was he telling my manager who is telling him to take insurance? No, madam, 38. Please be careful what you talk. You have Jesus, you have the word, but word has laws, which I'm telling you right now. Life and death are in your tongue. Be careful what you speak. చూడండి, మరి మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా ఈ మాటలు మనకు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి మరి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, నేను ఎప్పుడు నాకు బాగుండదండి, నాకు ఎప్పుడు కడుపు నొప్పి, లేకపోతే తలనొప్పి, నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అన్నటువంటి మనము ప్రతికూలమైనటువంటి మాటలు మనం ఎప్పుడు మన నోట రానివ్వకూడదు. మనం ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా, లేదు నేను స్వస్థత పొందుకుని ఉన్నాను, నాకే రోగం లేదు, నాకే బలహీనత లేదు, క్రీస్తులో నేను స్వస్థత పొందాను అని మనము ప్రతినిత్యం కూడా అలా మనం అనుకూలమైనటువంటి వచనాలే మన నోట నుండి పలకాలి గాని ప్రతికూల మాటలు మనము పలకకూడదండి. చాలా సార్లు మనము గుర్తించము. చాలా చిన్నవే అనుకుంటాం కానీ ఆ యొక్క ప్రతికూల మాటల ద్వారానే మన నోటి నుండి వస్తున్నాయి కాబట్టి అవే మన జీవితం పైన నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి మన నోటికి, మన నాలుకకు చాలా శక్తి ఉందని మనము గుర్తించాలి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడు కూడా తన యొక్క బిడ్డను మరి చిన్న సాతానా, సాతానా, మరి దయ్యము అనే ఆ రీతిగా మరి ఎప్పుడు కూడా పిలిచేటటువంటి వాడు. చాలా సార్లు మనం ఏదో ముద్దుగా అంటున్నాము అని అనుకుంటాము కానీ ఆ మాటల్లో శక్తి ఉంది. కాబట్టి నేను అన్నాను, నీ పిల్లవాడిని నువ్వు ఒక దయ్యంలాగా చూడాలనుకుంటున్నావా? లేకపోతే అలా పెరగాలని నువ్వు ఆశిస్తున్నావా? అలా ఎప్పుడు కూడా పిల్లవాళ్ళను లేకపోతే ఎవరిని కూడా అలాంటి మన నోటి నుండి రానివ్వకూడదు. మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాటి విషయంలో మనం జాగ్రత్త వహించాలి అని నేను చెప్తూ వస్తున్నటువంటి వాడిని. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ మనం 18లో మనం ఇందాక చూసాం, జీవ మరణములు నాలుక వశము. కాబట్టి జీవము, మరణము ఈ రెండు కూడా నాలుక వశంలో ఉన్నాయి. కాబట్టి ఏది మాట్లాడుతున్నామో మనం బహు జాగ్రత్తగా కలిగి మన నోటి నుండి మనము పలకాలి. ఏదంటే అది మనము మాట్లాడడానికి లేదండి. ఇక్కడ మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, నిజంగా జరిగినటువంటి సంఘటన. మరి ఆ యొక్క అబ్బాయి ఎప్పుడు కూడా, ఓ మేడం నేను మరి లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, నేను మరి 38, 39 సంవత్సరాల్లో నేను మరణిస్తాను, ఎప్పుడు కూడా అదే మాట చెప్తుండేవాడు. మేము చెప్పేవాళ్ళం, లేదు అలా నువ్వు మాట్లాడకూడదు, నువ్వు నోటితో ఊరికే మరణిస్తాను, నేను చనిపోతాను అనేటటువంటి మాట రాకూడదు అని నేను చెప్తుండేదాన్ని. కానీ ఒక దినం ఏం జరిగింది అనంటే, రాత్రి 12:30కు మరి ఫోన్ వచ్చిందండి. ఆ యొక్క అబ్బాయికి మరి గుండె సమస్య, హార్ట్ ప్రాబ్లం వచ్చేసి మరి అతను ఒక 10 రోజులు మాత్రమే బెడ్ పైన ఉన్నాడు. ఆ తర్వాత మరి 10 రోజుల తర్వాత అబ్బాయి మరణించడము జరిగింది. వెంటనే నాకు గుర్తొచ్చింది, నిజమే అబ్బాయి ప్రతిసారి కూడా ఇదిగో నేను 38, 39 సంవత్సరాల్లో నేను చనిపోతాను అని ఆ మాటలు పలుకుతుండేవాడు. ఆ అబ్బాయి మరి వివాహం మరి ఎంగేజ్మెంట్ కూడా తను చేసుకొని ఉన్నాడు. కానీ ఏం జరిగింది, మధ్యలోనే తన యొక్క జీవితము ముగించబడ్డది. మరి కాబట్టి మనం గుర్తించాలి చాలా స్పష్టంగా ఏంటి అనంటే, మన నోటి మాటలకు శక్తి ఉంది. కాబట్టి బహుజాగ్రత్త కలిగి మనం ఏం మాట్లాడుతున్నామో వాటి యందు బహుజాగ్రత్త కలిగి మనం ఉండాలి. Okay, so that is the third one is over. Fourth one, which I have also told you, but I'm going to tell you again. Okay, let's read John 14:16.
Okay, there are 5 scriptures, but one line. John 14:16. యోహాను సువార్త 14:16. ఇది 4 పాయింట్ రాసుకోండి. ఎల్లప్పుడూ నమ్ముటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. John 14:26. 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి మీకు జ్ఞాపకము చేయును. John 15:26. 16:20. John 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. John 16:7. 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. John 16:8. 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. John 16:13. 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. Okay, so why did I make you read all this? See, just before Jesus died, the 3 chapters of John 14, 15, 16, very important. Constantly, see how many scriptures he's saying, I'm going to send you somebody, I'm going to send you somebody, I'm not going to leave you alone, I'm going to send you somebody. So Holy Spirit is a very, very important person. He's saying, if I go, I cannot send, because when Jesus was on this earth, we all had dead spirits. We were so bad that the Holy Spirit could not live in us. We were not made in a way that our spirit could receive the Holy Spirit. But when Jesus came, he was obedient unto the cross. He died and he was resurrected from the dead as a man. We, all of us now have his life in us. That is the Holy Spirit. Very, very important. There are a lot of people, lot of Protestant denominations, Baptist, Brethren, who don't believe in Holy Spirit, who don't believe in tongues, who don't believe miracles are there. Oh, miracles are over. See, we think that, oh, it is okay. No, no, no. When you are not respecting the third person of the Godhead, the Holy Spirit, whom Jesus, see, in just 3 chapters, how many times, the few I have taken, but how many times he's telling you, you are not going to be alone. You don't have to be, taking and living a life of misery. Should I do this? Should I do that? No, I'm going to send you a helper. If Jesus can, tell us that, he's saying, I'm not going to leave you alone. Even Jesus started his ministry when he was baptized with the Holy Spirit. If he needs the Holy Spirit, you and I absolutely need it. So many times he's telling you, I am going to send, I am going to send. We should be not only, believing in him, but we should be accepting the supernatural works of the Holy Spirit. Last time, one of the brothers who joined for this morning talk, he was surprised. He's saying, how does Swarna's sister translate everything? He really was surprised. He messaged me immediately. He said, beautiful session, but how does sister remember everything? She says she doesn't forget anything while interpreting. How is it?
by the power of the Holy Spirit. No. Even when I sit here, why did I choose the topic of eternal life? I didn't. Because I said, God, not my people, not my sermon, your people, your sermon. I'll tell you, you will lead a supernatural life only when you give everything to the Holy Spirit and say, you guide me. Does that mean you become a zombie? No, 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 no. See, it is like this. I will explain it to you. Before we became India, independent India, we were ruled by England. All of you have studied history, right? England, the queen didn't come and stay here. She is in her England. She's ruling from there, right? Same way. God is in heaven. The earth or India is ours. But how did Queen Elizabeth rule India? By sending Governor General. The last Governor General was Mountbatten. Okay? Mountbatten was the last one. He came and he will tell you everything what Queen wants. If anybody wanted anything, they have to go to Governor. See, that is earthly explanation. Similarly, it is with the kingdom of heaven and the earth. God is king. We are the prince and of this earth. But we are not independent. We don't want to be independent because even Jesus said, your will in heaven be done on earth. So how that is done? Through the Holy Spirit. That is the governor. Now the governor is given all powers. Okay, he is God. He is given all powers to heal, to everything, to raise from the dead, to see that poison doesn't affect you. Everything is already given. Okay, everything is given. So we have to depend on the Spirit, just like, India was depending on the governor. That is just one, okay, simple example. So we can do, but we cannot be as supernatural and as powerful if we don't depend on the Holy Spirit. Why? Jesus depended on the Holy Spirit. He was supernatural. We can be like him in this world. That is what Paul says. Just so as he was in this world, so are we. So I tell you, it might not sound correct, but you have to use the powers of the Holy Spirit by inviting you into his life. చూడండి, ఈ యొక్క వచనాలన్నీ కూడా నేను ఎందుకు చదివించాను అనంటే, మరి యోహాను సువార్త 14, 15, 16 ఈ 3 అధ్యాయాలు కూడా మనం చూసినట్లయితే ఒకే మాట పదే పదే మరి ప్రభువైన యేసయ్య మాట్లాడుతున్న మాట ఏందంటే, నేను వెళ్ళాక మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. మీ మీ మీకు సహాయకుడిని నేను పంపిస్తాను. ఈ చెయ్యి నేను విడిచిపెట్టను. మీకు నేను సహాయకుడిని నేను ఆలోచనకర్తని నేను పంపుతాను అని పదే పదే ఆయన మాట్లాడుతున్నాడని మనం గుర్తించాలి. అనగా మనము మరి ప్రభువైన యేసు వారు ఉన్నంత వరకు కూడా ఈ యొక్క మరి మన యొక్క శరీరంలో విషయంలో చూసినట్లయితే మనము ఆ యొక్క ఆత్మను పొందుకోవడానికి అర్హులము గా లేము. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసయ్య ఇక్కడికి వచ్చాడు, భూలోకానికి వచ్చాడో, ఆయన పూర్తిగా తండ్రి విషయంలో తను విధేయత చూపించాడు. తను అలా జీవించాడు. అలా జీవించి మరణించి పునరుద్ధారుడైన తర్వాత మనకు ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అనగా ఆ ఆత్మ మనలో నివసించడానికి ప్రభువైన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన త్యాగాన్ని చేసినట్టుగా చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే మనం దానిని విశ్వాసిస్తున్నామో, మనం ఇప్పుడు ఎవరి ఆత్మ కలిగి ఉన్నాం? క్రీస్తు యొక్క ఆత్మను మనము కలిగి ఉన్నాం. అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనము కలిగి ఉంటున్నాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో అతను మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి త్రిత్వంలో మరి 3వ పర్సన్ గా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనం నమ్మాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అయితే ఈ యొక్క ప్రొటెస్టెన్సీ విధంలో చూసినట్లయితే ఈ దినాల్లో మరి బ్రదరన్ సంఘాలు కానివ్వండి, లేకపోతే బ్యాప్టిస్ట్ సంఘాలు కానివ్వండి, వారు పరిశుద్ధాత్మని ఇంకా నమ్మట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని వారు ఇంకా అంగీకరించట్లేదు అని మనము మరి చూడాలి. ఎంతో మంది ఇంకా దేవుని యొక్క శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తిని నమ్మకుండా
ఉంటున్నారు. అయితే మరి ప్రభువైన యేసయ్య పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాక మరి ఆయన బాప్టిజం తీసుకున్న తర్వాత ఆత్మతో ఆయన గొప్ప కార్యాలు మరి చేయడం ప్రారంభించాడు. అనగా యేసయ్యే పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పొందుకొని ఆయన ముందుకు సాగినట్టుగా తన పరిచర్య జీవితంలో చూస్తున్నాం. కాబట్టి ఇంకెంతగా మనము పొందుకోవాలి, మనము ఆ యొక్క శక్తిని మనము అనుభవించాలి. కాబట్టి మరి మనం గుర్తించాలి, పరిశుద్ధాత్మ శక్తితోనే మనము ఏదైనా కార్యాలు చేయగలుగుతాం. మన ద్వారా చేయలేము, కానీ ఆయన శక్తి ఉన్నప్పుడు మనము చేయగలుగుతాం. ఈ యొక్క మరి మేడం గారు నాతో కూడా చెప్పారు. మరి ఈ యొక్క క్లాస్ లో ఒక వ్యక్తి కొత్తగా జాయిన్ అయ్యారు. ఎప్పుడైతే తను జాయిన్ అయ్యారో మరి ఆయన ట్రాన్స్లేషన్ విన్నప్పుడు ఆయన అన్నాడు, ప్రతి ఒక్క పదం ప్రతి ఒక్కటి కూడా మరి సిస్టర్ గారు ఎలా చెప్పగలుగుతున్నారు, మరి ప్రతిది కూడా చక్కగా చెప్తున్నారు అని చెప్పినప్పుడు నేను చెప్పాను, మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా మరి నా విషయంలో కూడా మరి నేను ఏ రీతిగా మరి ఈ యొక్క మరి సబ్జెక్ట్ ఏ రీతిగా నేను తీసుకుంటున్నాను, ఈ యొక్క టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను అని ఆలోచించినప్పుడు ఏది మనకు కావాలో ప్రతిది కూడా పరిశుద్ధాత్మ దేవుడే తగిన సమయానికి మన మన హృదయాలకి ఏదైతే అవసరంగా ఉందో అదే టాపిక్ అదే అంశమును మాకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మరి దాన్ని బట్టి మేము దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మన పైన మనం ఆధారపడకుండా మన సామర్థ్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యం ఆయన పైన ఆధారపడతామో మనకు సమస్తం కూడా కార్యాలు మనం చేయగలుగుతాం. మరి ఉదాహరణకు చెప్పాలంటే మన గతంలో మనం చూడవచ్చు, మరి ఇండియాను పరిపాలించినప్పుడు మరి ఇంగ్లాండ్ లో నుండి ఈ యొక్క మరి మహారాణి ఎప్పుడైతే పరిపాలిస్తుందో ఆమె ఇండియాకు వచ్చి పరిపాలించలేదు, కానీ ఇంగ్లాండ్ లో ఉండగానే ఆమె అక్కడ నుండి మరి భారతదేశాన్ని ఆమె పరిపాలిస్తుంది. ఎలాగో అంటే అక్కడ నుండి తన యొక్క మరి గవర్నర్ ని తను ఇక్కడికి పంపించి ఆమె మరి పరిపాలించినట్టుగా మన చరిత్రలో మనము చూస్తున్నాం. ఈ యొక్క మౌంట్ బ్యాటన్ అనేటువంటి వ్యక్తి ఆ చివరి గవర్నర్ వరకు కూడా మనం చూసినట్లయితే వారు వచ్చి ఆ యొక్క ప్రతినిధులుగా, అనగా ఆ యొక్క మరి మహారాణి ఏదైతే తన మనసులో ఏదైతే ఆలోచించిందో ఆలోచనలన్నీ కూడా స్పష్టంగా మరి భారతదేశంలో అమలు పరచడానికి ఈ యొక్క గవర్నర్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అదే రీతిగా మనం కూడా చూసినట్లయితే ఆమె అక్కడుండి ఇక్కడ ఎలా భారతదేశాన్ని పరిపాలించిందో అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడా ఆయన పరలోకంలో ఉండి ఈ భూమి పైన మనం కూడా ఒక గవర్నర్ల వలె, మనం కూడా ఒక అధికారం వలె, మనకు సమస్త అధికారము మనకివ్వబడ్డది. వారు ఏ రీతిగా అయితే అధికారం పుచ్చుకొని భారతదేశాన్ని పరిపాలించారో మనం కూడా ఆ పరలోకంలో ఉన్న తండ్రి యొక్క అధికారమును, అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారమును మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ భూమి పైన మనం ఉండగా ఈ యొక్క భూమి పైన మనకు సమస్త అధికారము అనుగ్రహించబడింది. అయితే మనము ఆత్మ పైన ఆధారపడాలి, మన సొంత శక్తి పైన కాదు మనం ఆధారపడవలసింది, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పైన మనం ఆధారపడినప్పుడు ఈ లోకంను మనం ఎలా జయించాలో, ఈ లోకంలో మనం వేటి పైన మనం వేటిని మనము చెయ్యాలో ప్రతిది కూడా పరిశుద్ధాత్మ దేవుడు తగిన సమయంలో మనకు జ్ఞానమును అనుగ్రహించి, సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి ఈ లోకాన్ని ఏలేటటువంటి ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ జ్ఞానమును ప్రతి క్షణము మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎవరము, మన యొక్క గుర్తింపు ఏంటంటే మనము దేవుని యొక్క బిడ్డలము, మనం ఆయన మనం రాజు యొక్క బిడ్డలము. కాబట్టి ఆయన పరిపూర్ణ అధికారము ఇక మన చేతుల్లో ఇచ్చాడు. కాబట్టి ఈ భూమి పైన ఆయన ప్రతినిధులుగా మనం ఆయన కొరకు పని చేయాలి. Okay, 5 minutes more only. Okay, let's read Romans 8, 26-27. Romans 8, 26-27. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 నుండి 27 వరకు చదవండి. అటువంటి ఆత్మీయుడు బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. Okay, read 1 Corinthians 14:4. 1 Corinthians 14:4. మొదటి కొరింథీ 14:4 చదవండి.
దేనికి క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. Okay, so now I can only tell you one thing. If you say all this you told me, sister, no, but like my life is like, I can only tell you that there is no problem with God in this. Already He has given you everything. So what is the problem? The only problem is you don't know what God has given you, and your governor, you are not using governor's powers at all. That is all two things. So how do you use now? I mean, fortunately, Pentecostals, they insist that you get gift of tongues. Okay, other denomination not so much. In Catholics, charismatic one group is there, but the full church doesn't use. But charismatic is very powerful because they use all gifts of the Holy Spirit. Pentecost. But problem is this: many of them or many of you might have got the gift of the Holy Spirit. Are you praying in tongues? Oh, you know, when you got gift of the Holy Spirit, that day you prayed in tongues. Yay, I got a gift. Now, my son, by God's grace, okay, because God has told me I have to do a lot of work. So my son and my daughter-in-law, best today, they have, for Christmas, they give me best laptop. Now, if I take the laptop and I keep in my cupboard, what is the use? There's so much money they've spent best, okay, because both are in IT. Ma, hallelujah, sister says, yes. This feature, that feature, graphics, you can do anything. What is the use if I keep in cupboard? You got gift of tongues. What is the point in sitting quietly? Please, I'm asking you. Governor should be fully powerful. Don't allow other people to use governor and dominate you. Don't do that. I'm running to this preacher for prophecy. I'm running to that preacher. No. Now, see, and okay, you must please remember next class is about prophecy. What I want you to do is write down all what you want in the next year. Everything on a piece of paper. Why? Because after that, we are going to pray and all that is going to happen in your life. Whatever you ask. Okay? So people who are lazy, they run to other people for prophecy. Oh, this great man of God, give me prophecy. So one of my friends, very good friend, she told me, she said, Maria, you come for this meeting, but I don't believe. I don't believe in prophecy. Because today, governor is inside. What prophecy you want? He's inside, he will tell you everything. So what is the problem? Not praying in tongues. See, Paul says, you cannot pray properly. How much you will pray in language? After some time, you'll get bored. But you can pray in tongues forever. I have prayed, brother Alex, no, sister Pratibha. She prayed for 12 hours. I don't know how many hours she prayed continuously, that her throat got, sore. When she went to Bible class, when she tried to touch somebody, that person went 10 meters. Okay. I pray, listening to her testimony, I started praying. I can tell you, like, there is nothing like praying in tongues. That person who joined last time, his testimony was that he was going and praying for people, no results. Why? Because we are not using governor. Okay, he went to one ministry where they taught him how to pray for people so that they'll be healed. But where is governor? Governor, most important. You can do anything. If you don't take governor, because only governor knows what to do. From the king to bring you message, who? Only governor. So you have to pray. You want great things in your life to happen. What the Bible says, you want it to be true. Minimum 2 hours. Minimum. You pray more, I'll tell you, the heavens will open. You'll be so powerful. I cannot, because I have seen it in my life. I've seen it in sister's life, sister Pratibha's life. The other day, I just sent her some amount and she said, sister, how did you know? Holy Spirit, I told her. And she's saying that is the amount I needed for very important work. See, she is praying in tongues. I am praying in tongues. Holy Spirit said, give. There, her work is done. I'll tell you, you will never be poor. You will never be sick. Honor the governor. Most denominations don't tell you that. Because why? Pastor will be very important. No, Holy Spirit is living in each one of you. Is pastor not important? He is very important. See, pastor's wife is filled with Holy Spirit and interpreting for us. Pastor teaches us, he gives us whole. No, I'm not saying he's not important.
but you will be useless for the pastor because you are not using governor's power. You're in his church, every time pastor has to come and pray over you. You are not graduating where you can pray for people. Why? Not using governor. Only pastor has to use governor. Poor fellow, he has to pray for it. No, 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 no. That is not part of church. You want to be powerful. You want to help your pastor to be even greater. Please use governor. Pray in tongues. Edify yourself and be powerful what God wants you to be. So next time, please remember, this week you have 1 week to write down anything you want. Anything you want under the sun. See, no restrictions. If it is written in the Bible, it is given to you. So pray. Again, I'm saying pray in tongues so that you'll ask for the right things, right? Write down everything. The next class, we will, yes, amen. You're getting everything you ఆమెన్. want. Write down, yes. We will have the topic is prophecy. And I am going to tell you that you are a prophet already. Why? Because Holy Spirit is in you. I am prophet, you are prophet. We are prophet for ourselves. We are prophet for the church. Okay. I will stop now. If you have any questions, you can ask. Also, after sister, of course, sister interprets, or you can send a message. And thank ఓకే. you for taking 10 minutes extra. Sorry. చూడండి, మొదటి కొరింథీ మనము 14:4లో నుండి ఈ యొక్క మాటలు మనం చూస్తుంటున్నాం. మరి చాలా సార్లు మీరు అనొచ్చు, మేడం మరి మీరు బాగా చెప్పారు, కానీ నా జీవితం మాత్రం ఇంకా అలాగే ఉంది. నా జీవితంలో ఇంకా ఎలాంటి ఆ యొక్క సంతోషం లేకపోతే ఆ యొక్క అనుభవం అనేది నేను పొందుకోలేకపోతున్నాను అని మనము అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటి అనంటే, మరి పరిశుద్ధాత్మ శక్తి అనేది ఆ యొక్క శక్తిని మనము ఉపయోగించగలగాలి. నేను నీకు చెప్పిన ఆ యొక్క శక్తిని మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో అనగా మరి భాషల్లో ప్రార్థించడం అనేది మన జీవితాన్ని చాలా ప్రోత్సహించింది. మనం ఒక గొప్ప శక్తిని మనము పొందుకుంటాం. ఇప్పటి వరకు మనం చేస్తుంది ఏంటి అనంటే, కేవలము మరి కొన్ని చర్చెస్ లో మాత్రమే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని వివరిస్తున్నారు. అంతేకాకుండా భాషల వరాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి కొంతమంది ఈ యొక్క వరాన్ని నమ్మట్లేదు. కొద్దిమంది మాత్రమే మరి పెంతెకోస్తల్ చర్చ్ లో కొద్దిమంది, లేకపోతే ఇంకా క్యాథలిక్ చర్చ్లలో కొంతమంది మాత్రము ఈ యొక్క దేవుడిచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాలను ఉపయోగిస్తూ ఉంటున్నారు. అయితే మనం గుర్తించాలి, దేవుడైతే మనకు వరాన్ని ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, దాన్ని ఉపయోగించడానికి మనం ఏం సాధన చేస్తున్నాం అనేది గుర్తించాలి. నా యొక్క కుమారుడు కోడలు నన్ను ప్రేమించి వారు నాకు ఒక మంచి చాలా మరి విలువైన ల్యాప్టాప్ నాకు ఇచ్చారు. అయితే మరి దానిని నేను ఇచ్చారు కదా సరే అని దాన్ని చాలా బాగుందని తీసి కబోర్డ్ లో పెడితే దాని ద్వారా ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏవి కూడా ఉపయోగం ఉండదు. కానీ నాకు వారు ఇచ్చారు, దానిని నేను ఉపయోగించాలి. దాన్ని ప్రతిరోజు కూడా దానిలో చేయవలసిన పనులన్నీ కూడా నేను చేసినప్పుడే అది నాకు ఉపయోగకరంగా ఉంటుంది. అదే రీతిగా అనేకమైనటువంటి ఆత్మీయ వరాలు, శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. మనము దానిని ఉపయోగించాలి. అయితే ఎప్పుడు మనం ఉపయోగించగలుగుతాము అనంటే, మనం భాషల్లో ప్రార్థించాలి. గంటలుగా ఎప్పుడైతే మనం ప్రార్థించగలుగుతామో దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆ యొక్క ప్రభావం, ఆ శక్తి అనేది, ఆ యొక్క ద్వారాలనేది, పరలోక ద్వారాలు మన కొరకు తెరవబడతాయని మనము గమనించాలి. మనం చాలా సార్లు ఏదో ప్రొఫెసీ గురించి అనగా ప్రవచనాల గురించి మనము ఎంతో ఆసక్తి చూపిస్తా ఉంటాం. మరి నెక్స్ట్ క్లాస్ లో మీకు నేను ప్రవచనాల గురించి నేను చెప్పబోతూ ఉంటున్నాను. కాబట్టి ఈ ప్రవచనములు మరి ఏదైతే మీరు నెక్స్ట్ ఇయర్ కొరకు మీరు ప్రిపేర్ అవుతున్నారో అవన్నీ కూడా మీరు రాసి పెట్టుకోనండి. మరి నెక్స్ట్ మనం అదన్నీ కూడా మనము ప్రార్థన చేయబోతూ ఉంటున్నాం. అన్ని కూడా మీరు పేపర్లో రాసి పెట్టుకోనండి. మరి ఇంకోటి నేను చెప్తున్నాను ఏంటి అనంటే, ఈ యొక్క ప్రవచనముల కొరకు మరి అక్కడ ప్రవచనం చెప్తారు, ఇక్కడ ప్రవచనం చెప్తారు అని చాలా సార్లు నన్ను కూడా, మరి సిస్టర్ మీరు అక్కడికి రండి, ప్రవచనాలు చెప్తారు వినండి అని చెప్పేవారు. కానీ నేను అవన్నీ కూడా ఎందుకంటే ఆ ప్రవచించేటటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనగా గవర్నరే మనలో ఉన్నాడు. కాబట్టి మరి ఎవరైతే మరి ప్రార్థించలేరో, మరి లేజీగా ఉంటున్నారు, అలాంటి వారు ఇలా ఎక్కడెక్కడ వారు చెప్తున్నారు వీరు చెప్తున్నారు అని పరిగెత్తుతూ ఉంటారు. కాదండి, మనకే దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. మనలోనే ఆ గవర్నర్ ఆ యొక్క పవర్, శక్తిని మనము, అధికారాన్ని మనము పొందుకున్నాం.
అయితే మనం దానిని మనము స్వీకరించి దాన్ని అలవర్చుకోవాలి. మరి నాకొక సహోదరి తెలుసు. మరి ఆ సిస్టర్ పేరు ప్రతిభ సిస్టర్. అయితే ఆ సహోదరి మరి రోజుకు దాదాపు 12 గంటలు భాషల్లో ఆమె మాట్లాడుతుంటుంది. ఆమెకు భాషల్లో ప్రార్థించి ఆమె గొంతు కూడా మరి చాలా ఇదైపోయింది. కానీ ఆమె ఎంత గొప్ప శక్తిని పొందుకుందంటే ఆమె వెళ్లి ఒక వ్యక్తికి జస్ట్ అలా చెయ్యి పెట్టిన వెంటనే అతను చాలా దూరంగా మరి ఆ శక్తిని తట్టుకోలేక పడిపోయాడంట. అంటే ఇంతటి శక్తిని ఎలా మరి కలుగుతుంది? మనం అందరం కూడా మరి నేను గొప్ప కార్యాలు చెయ్యాలి, నేను గొప్పగా దేవునిలో వాడబడాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ మరి చాలా సార్లు మనం ఎన్ని గంటలు స్వస్థత ప్రార్థన చేసినా వారికి స్వస్థత కలగట్లేదు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనము ఆ యొక్క అధికారి యొక్క శక్తిని మనం పొందుకోవట్లేదు. అధికారాన్ని ఉపయోగించట్లేదు. కాబట్టి మనలో ఏ ప్రభావం కూడా బయటకు వెళ్ళట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనీసం రోజుకు 2 గంటలు మీరు భాషల్లో ప్రార్థించినప్పుడు దేవుని పరలోక ద్వారాలు మన కొరకు తెరవబడతాయి. మనకు ప్రవచనాలు కాదు, సమస్తము కూడా మనకు దేవుడు రివీల్ చేస్తాడు. మనమే ఇతరులకు స్వస్థతలు, ప్రార్థనలు, ప్రవచించే శక్తిని మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడికో వెళ్ళి పొందుకోవడం కాదండి, మనలోనే ఉంది ఆ శక్తి. అది మనము గ్రహించాలి అని మనం గుర్తించాలి. చాలా సార్లు మరి సంఘాల్లో పాస్టర్లే ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి. పూర్వ పాస్టర్ వాళ్ళే చేసి ఇదైపోతుంటారు. కానీ ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మన అందరికీ కూడా దేవుడు శక్తిని ఇచ్చాడు. ఎంతవరకు దాన్ని ఉపయోగించకుండా మనం ఇతరుల పైన ఆధారపడతాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని ప్రతి ఒక్కరి కూడా ఆ శక్తి ద్వారా మనము భాషల్లో మాట్లాడుతూ ప్రార్థిస్తూ మొదట మనం ఆ శక్తిని పొందుకొని అనేకులకు కూడా మరి ఆ శక్తిని మనము దైవికంగా మనము వారికి మరి అందించే వారంగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నువ్వు భాషల్లో మాట్లాడితే నీకు నీవే బిల్డప్ చేసుకుంటారు. అందరి సంఘానికి కూడా ఉపయోగకరంగా, శక్తివంతంగా మీరు ఉంటారు అని మరి పౌలు గారు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క మరి భాషల్లో ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వచ్చే వారము మరి మనము ప్రొఫెసీ గురించి అనగా ప్రవచించే శక్తి గురించి, మరి ప్రవచనాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మరి ఇప్పటి నుండే మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ ఇయర్ లో మీకు ఏదేది కావాలో, ఏ ప్రొఫెసీ ప్రతిది కూడా మీరు రాసి పెట్టుకోనండి. మనం ప్రార్థించబోతున్నాం. దేవుడు మరి అద్భుతంగా మన కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. Yeah. So don't hesitate. I'm very, very serious. Don't hesitate. See, even today, man built a house on rock. See, you can get a house also. Anything you want. You want a better job. You want a better house. You want good relationships. You want to know God better. See, you know God better through the power of the Holy Spirit. That's the first thing you have to ask. If you do that, I'll tell you, there is you are the most powerful person, not for yourself, because you are going to teach other people. You are going to be a big helper in your church. Your pastor will say, oh, this man is of God now. Yes. And you are going to help your pastor. See, that nowadays problem is this: poor pastor is having a church full of useless people. Sister, very bad. No, I am very serious. I'm saying fully useless people, because you are not using governor. You are not using the governor for anything. Use the governor power. If you have any questions, you can ask. Otherwise, we will pray again, keeping the governor in mind. కాబట్టి మరి మీరు మరి ఉద్యోగం కావాలన్నా, మీ యొక్క కుటుంబంలో రిలేషన్స్ విషయంలో కానీ, ఆ సంబంధాల విషయంలో కానీ, మరి అందరూ మరి సమాధానంతో ఉండాలన్న ప్రతిదీ కూడా మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు పొందుకోబోతున్నారు. అది మీకు కలుగుతుంది. అయితే మీరు గుర్తుంచుకోవాలి, కేవలం ఈ శక్తి ఇది మీ కొరకు కాదండి. మీ కొరకు కంటే కూడా ఇతరుల కొరకు ఆ పరిశుద్ధాత్మ శక్తి మరి ఇతరుల కొరకు కూడా మనము ఉపయోగించాలి. కాబట్టి వారి కొరకు కూడా మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం గమనించాలి, సంఘాల్లో మరి మనము ఆలోచించినట్లయితే ఎక్కువగా మరి ఉపయోగం లేనటువంటి విశ్వాసులే ఎక్కువ ఉంటున్నారు. ఎందుకు అనంటే మనం ఎందుకు ఆ శక్తిని మన సంఘాల్లో ఆ ప్రభావం మనం చూడలేకపోతున్నాం, దైవిక శక్తిని అనుభవించలేకపోతున్నాం అంటే దానికి కారణము గవర్నర్ ని మనం ఉపయోగించట్లేదు. ఆయన శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని మనం ఉపయోగించట్లేదు. ఆయన పైన మనం ఆధారపడట్లేదు. కాబట్టి సంఘాల్లో కానివ్వండి, మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, ఫలవంతంగా లేని జీవితాలు మనము జీవిస్తున్నాం. కాబట్టి మనం గుర్తించాలి, పరిశుద్ధాత్మ శక్తి అనేది మనకు చాలా ప్రాముఖ్యమైంది.
Brother Alex, you would like to add anything? Praise God, sister. Yeah. Just last week, I took it as a basic, and you went really in deep. Praise God for that. Amen. And very important, few weeks back, almost a month back, we had the class on the praying the Spirit. How many Yes, of you all are practicing on that? must practice. It's not for Sister Maria or Sister Swarnaka, but for others. How many of you are practicing that? మరి లాస్ట్ గత వారాల్లో కూడా మనము మరి భాషలో ప్రార్థించడం అనే అంశం గురించి సార్ మనకు నేర్పించారు. అయితే ఎంతమంది మరి మీరు ఆచరణలో పెడుతూ ఉన్నారు? Praise భాషలో God, because Sister మాట్లాడుతున్నారా? Brighty had gone to Barak. She understood Yes. the meaning of that. She's doing. How about others? Amen. Amen. Don't expect everyone have to go to Barak. You don't have to. Yeah. Praise God, Brother Rajesh. Amen, Praise Brother God. Rajesh, Praise. yes. Always I tell, don't be, I'm the church. Not only in church, brother, everywhere, everywhere. Yeah. You are the church, not the building. You are the Just church. like breathing, no? When you breathe, yeah, you are the church. Yes. People should come to you. See, Holy Spirit is in you. You're moving this side, that side. You are the church. Each Christian who understands governor is the church because governor is inside. People will come to you. I'll tell you, I have seen. It is really funny the way people come in the bus. They don't know me, but they will come and ask. They will start talking because something is there inside us which will attract people. That's why we are known as Church of God. That's why the Holy Spirit lives in us. I am so happy so many of you have started praying in tongues. It should become your second nature, means how you breathe. No, you don't remember, forget to breathe, right? Make it a habit to keep on speaking. Even if you're walking on the road, you don't have to you don't have to make it loud. You don't have to, just move your lips, not slowly. Even when Sister Swarna is interpreting, I am praying in tongues because it is automatic. I don't Amen. have to, yeah, that is habit. So make it your habit. Yes, Brighty, very good. Amen, Nice. Amen. Okay. Yeah. So I Though don't want to take more time, brother Alex. I'm always going over time. I must No learn in the problem, new madam. year. No problem, madam. people are getting blessed. No problem. Okay. Blessed, we are blessed. Yeah. Uh, Amen. Amen. So let's Amen. pray and ask the governor to help us, sister, and then we can close. Yeah. Thank you so Amen. much. Amen. Amen. Shalom to you. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం డాడీ. నీకు ప్రశస్తమైనటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ వేకు జామున ప్రభా తండ్రి, నీ నామాన్ని ప్రభా మహిమపరచడానికి, నీ వాక్యాన్ని వినడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రోజు మన ప్రభా తండ్రి, మరి నిత్య జీవం కొరకు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను అయ్యా ఎంతో లోతులోకి వెళ్ళి ప్రభా మీరు ప్రతి వచనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ టైంలో ప్రభా మేము ఉంటుండగా నిజంగా నిత్య జీవాన్ని ప్రభా తండ్రి మీరు మా కొరకు ఇచ్చి ఉన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము మరణించాక పరలోకంలో పొందుకునేది కాదు, కానీ ఈ లోకంలోనే నిన్ను విశ్వసించినప్పుడు, నిన్ను నమ్మినప్పుడు ఈ లోకంలోనే ఆ యొక్క నిత్య జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ప్రభా మేము తండ్రి ఈ భూమి మీద ఉండగానే మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి నువ్వు కృప చూపిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇది నాన్న అనేకమైన ఆత్మీయ సత్యాన్ని మీరు నేర్పించారు ప్రభా, నీకు స్తోత్రములు డాడీ. అయ్యా ప్రత్యేకమైనటువంటి కృపలు మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా అపవాది యొక్క శక్తులన్నీ కూడా లయపరచడానికి తండ్రి ఈ భూలోకంలో మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అధికారాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా తండ్రి నీ యొక్క మహిమ కొరకే నీకు వందనాలు. ఈ భూమి మీద తండ్రి మేము ఒక గవర్నర్స్ గా నా ప్రభా అని ప్రతి అధికారంను కూడా నాయన తండ్రి ఉపయోగించి అనేక
అనేకులకు కూడా విడుదల ఇవ్వడానికి ప్రభా, అనేకులను సత్యం వైపు తండ్రి నడిపించడానికి ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప శక్తిని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ దినంలో ప్రభా. మరి పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పదో, పరిశుద్ధాత్మ శక్తిని మాకు మా తండ్రి అయ్యా మేము పొందుకొని అనేకమైనటువంటి నాయన సూపర్ న్యాచురల్ లెవెల్లో ప్రభా నడవడానికి ప్రభా తండ్రి హోలీ స్పిరిట్ మాకు కావాలని ప్రభా మీరు నేర్పించారు. అయ్యా భాషలో మాట్లాడడం ఎంత అవసరమైందో, ఎంత గొప్ప శక్తిని మీరు మాలో పెట్టారో మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రంలో ప్రభా. చాలా సార్లు ప్రభా తండ్రి ప్రవచనాల కొరకు లేకపోతే దర్శనాల కొరకు ఎక్కడెక్కడో పరిగెత్తుంటాం, కానీ ఇదిగో నాయన మాలోనే మీరు గొప్ప శక్తిని పెట్టారు ప్రభా. నీకు స్తోత్రాలు. అయితే ఆ యొక్క గొప్ప శక్తిని మేము ఉపయోగించుకోవడానికి నీ యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ప్రభా ప్రతి నిత్యం కూడా నీతో సహవాసం చేసి ప్రభా ప్రార్థిస్తున్నప్పుడు భాషల్లో మొరపెడుతున్నప్పుడు ప్రభా మీరు అనేకమైనటువంటి తండ్రి ఆయా కార్యాలను, అసాధారణమైనటువంటి కార్యాలు మీరు జరిగించే దేవుడు అని మీరు మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా తండ్రి. మరి ప్రత్యేకంగా మరియ మేడంను బట్టి నీకు వందనాలు అయ్యా. సరి అయినటువంటి అయ్యా సమయాల్లో ప్రభా మాకు ఏది కావాలో అయ్యా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మేడం. ఇంకా బ్లెస్ చేయండి ప్రభా. ఇంకా తండ్రి నీ యొక్క శక్తి ద్వారా అనేకమైనటువంటి నూతన టీచింగ్స్ అన్ని కూడా ప్రభా తండ్రి బిడ్డ ద్వారా నేర్చుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నీకు వందనాలు. ఏదైతే మాటలు మాకు అవసరమై ఉన్నాయో ఆ మాటలు మాకు ఆ యొక్క విశ్వాసంలో నడిపించే మాటలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ఇంకా మేడం బ్లెస్ చేస్తున్న వారి ఫ్యామిలీని నామలో బ్లెస్ చేస్తుంటున్నాం ప్రభా తండ్రి నాయన. ఇంకా అత్యధికమైనటువంటి కృపలో బిడ్డ నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అదే రీతిగా అలెక్సాని బట్టి తండ్రి వారి ఫ్యామిలీని బట్టి నామకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామంలో ఇంకా సాని బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా ఈ దినం మేము నేర్చుకున్న రీతిగా ప్రభా మాకు నాయన ఈ లోకంలో గవర్నర్ తండ్రి మీరే, పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు కావాలి, నీ శక్తి మాకు కావాలి అని ప్రభా తండ్రి మేము నమ్ముతూ ఉంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. దినము కూడా నీ వాక్యపు వెలుగులో శక్తిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం అయ్యా. నీకు వ్యతిరేకంగా విరోధంగా అబద్ధాలను బోధించే ప్రతి విధమైన దురాత్మ శక్తులను కూడా యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. ప్రతి విధమైనటువంటి అజ్ఞానం, ప్రతి విధమైన పవర్టీ, ప్రతి విధమైన యేసు నామములో ప్రతి సిక్నెస్ యేసు నామములో గద్దిస్తూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అయ్యా దైవికమైన స్వస్థత కలుగును గాక. అవి రిలీజ్ ద డివైన్ హెల్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. తండ్రి నీకు వందనాలు. ప్రతిదీ కూడా నా ప్రభా అయ్యా తండ్రి మేము అయ్యా హోలీ స్పిరిట్ ద్వారా తండ్రి ఎక్స్పీరియన్స్ చేయటకు నాయన నీ కృప చూపిస్తున్నది నీకు వందనాలు. ప్రతి రోజు కూడా నాయన భాషల్లో మాట్లాడుతూ నీ అభిషేకాన్ని ప్రభా దినదినం నీ పవర్ ని ప్రభా తండ్రి మేము పొందుకునే కృపను మీరు అనుగ్రహించడం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి అజ్ఞానాన్ని, ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు, ప్రతి డార్క్నెస్ స్పిరిట్ అన్ని కూడా యేసు నామంలో లయపరుస్తూ ఉంటున్నాం ప్రభా. మా టీంలో ఒక్కొక్కరిని కూడా నీ అభిషేకంతో నాయన నీ శక్తితో నీ పవర్ తో ప్రభా మీరు నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నీ వాక్యం మమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరొకసారి మా టీంలో ప్రభా ఈ క్రిస్మస్ మాసంలో గొప్ప సంతోషము, సమాధానము మా ద్వారా అనేకులకు విడుదల కలుగును గాక. ఈ భూమి పైన ప్రభా మీ పరలోకంలో తండ్రిగా ఆ శక్తిని విడుదల చేసి ఉంటున్నారు ప్రభా. ఈ భూమి పైన మేము కూడా ఆ యొక్క పవర్ ని మేము ఎక్స్పీరియన్స్ పొందుకొని ప్రభా అనేకులకు కూడా నాయన చీకటిలోండి వెలుగును పుట్టించుదుము గాక ప్రభా. అనేకుల బంధకాలను విర్రగొట్టుదుము గాక ప్రభా. ఎంతమంది అయితే ఇంకా దుఃఖంలో, వేదనలో, చీకటిలో, అంధకారంలో, సాతాను బంధకాల్లో ఉన్నారు వారందరికీ కూడా మా ద్వారా విడుదల కలుగును గాక నా ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ కలుగును గాక. ప్రతి ఒక్కరి స్పిరిట్ ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో వారి మనోనేత్రాలు వెలిగించబడును గాక ప్రభా. ప్రతి విధమైన శరీర సంబంధమైనటువంటి అయ్యా తండ్రి ఆలోచనలు తొలగిపోవును గాక నాయన. మా మైండ్ రెన్యూ అవును గాక నాయన. ఒక్కొక్కరము నూతనంగా మా యొక్క మనసులో నూతన పరచబడును గాక అని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. అలాంటి కృపతో మమ్మల్ని అందరినీ కూడా నీ దైవిక శక్తితో నాయన ముందుకు సాగుటకు ఈ లోకంలో మేమే ఒక స్టార్ గా వెలుగుటకు నీ కృప దయచేసి అయ్యా మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వెలిగించి ప్రభా అనేకులకు వెలుగుకరంగా మీరు మార్చినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావంను నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Love of God the Father, grace of Lord Jesus Christ, communion and fellowship of Holy Spirit be with us now and forever. Amen. ఆమేన్. Okay, Merry Christmas. Enjoy with family. Have all the peace. Enjoy. ఆమేన్. Thank you, sister. Same to you. Thank you. God gave you life to enjoy. Yes.
Yeah, all of you enjoy. Sister Swarna, you especially with your church, nice celebration I saw. థ్యాంక్ యూ మేడం. Enjoy. Okay, see you all next week. Don't forget, write down all that you want. Everything God is going to give you. Okay? ఓకే, థ్యాంక్ యూ Amen. మేడం. థ్యాంక్ యూ సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Amen. Praise God, దేవుని మహిమ కలుగుగాక. Powerful session today we have about eternal life. Really, so blessed we are. And అసలు ఏం చెప్పాలి, ఎటర్నల్ లైఫ్ అసలు ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు హెవెన్. అంటే హెవెన్ లో ఏదో మనం అనుభవించేది కాదు, కానీ ఇక్కడే మనం వాటన్నిటిని అనుభవించాలని టుడే వి లెర్న్. సో అబ్రహాం జన్మించాడు, ఫెయిత్ తో ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఆయన వర్క్ కంప్లీట్ అయిపోయింది. మనం కూడా వచ్చాము, రక్షణ పొందుకున్నాము, ఉంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇట్స్ నాట్ ఎ లైఫ్, బట్ డిఫరెన్స్ బిట్వీన్ అబౌట్ అంటే అబ్రహాం అండ్ మనకి ఉండాలంటే వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఎటర్నల్ లైఫ్ హియర్ ఓన్లీ అని మనం నేర్చుకున్నాం టుడే. బికాస్ జీసస్ చేసింది ప్రతిదీ కూడా క్రాస్ పైన చేసింది, దానికి వాల్యూ ఉండదు మనం ఎంజాయ్ చేయకపోతే, ఎటర్నల్ లైఫ్ ఇక్కడ ఎంజాయ్ చేయకపోతే. సో ఎటర్నల్ లైఫ్ అనేది క్రీస్తులో ఉంది అని మనం నేర్చుకున్నాం. ఆ లైఫ్ ని వీ షుడ్ ఎంజాయ్. సో క్రిస్టమస్ సీజన్ లో మ్యామ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. రియల్లీ జీసస్ అబాండెంట్ లైఫ్ ను మనకి ఇవ్వడానికి ఇచ్చాడు, అన్ని అథారిటీస్ మనకి ఇచ్చాడని మనం నేర్చుకున్నాం ఆన్ ఎర్త్. సో వీ షుడ్ బీ వెరీ అంటే విక్టోరియస్ లైఫ్ ని మనం జీవించాలి. సో డార్క్నెస్ గురించి, అదేవిధంగా లైట్ గురించి మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. సో మన ఫేత్, ఓన్ ఫేత్ తో మనము ఎప్పుడైతే జీవించగలుగుతామో వీ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ us. సో మనం ప్రతిదీ కూడా చేయగలుగుతాం. సో ఆ ఫెయిత్ మనం కలిగి ఉండాలని మనం నేర్చుకుని ఉన్నాం. సో అదే విధంగా మన టంగ్ ఎంత కేర్ఫుల్ గా ఉండాలో, మన వర్డ్స్ సో ప్రీషియస్ అని మనం ఒక మాట ద్వారానే సృష్టిని సృష్టించగలగడంటే ఎంత పవర్ఫుల్ వెపనో వి అండర్స్టాండింగ్. సో ప్రతిసారి చెప్తా వస్తారు మ్యామ్, అలెక్స్ పాస్టర్ గారు కూడా దీనిపైన చాలా క్లాసెస్ చెప్పిన. సో మళ్ళీ హోలీ స్పిరిట్ మనకి రిమైండ్ చేస్తున్నారు. సో వీ షుడ్ ఎడిఫై అవర్ సెల్ఫ్. సో మనం మాట్లాడే ప్రతి దాంట్లో జాగ్రత్త కలిగి జీవాన్నే పలికే వారిగా మనం ఉండాలని హోలీ స్పిరిట్ అగైన్ రిమైండింగ్ అస్. సో వాటన్నిటిని మనం గుర్తు పెట్టుకుందాం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా టంగ్స్ గురించి, సో వీఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ డెవిల్ ట్రిక్స్ అని మనం నేర్చుకున్నాం. సో మనం దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగే వారిగా ఉండాలంటే గవర్నర్ లైఫ్ లో రూలింగ్ చేసే ఆ యొక్క అథారిటీ మనం హోలీ స్పిరిట్ కి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సో దెన్ మనం ఒక మంచి ఒక క్రిస్టియానిటీ లైఫ్ ని మనం జీవించగలుగుతాం. ఎటర్నల్ లైఫ్ ని మనం అనుభవించాలి అంటే గవర్నర్ హ్యాండ్ ఓవర్ లో మనం ఉండాలి. ఆ పవర్ఫుల్ పర్సన్ కి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మనం నేర్చుకొని ఉంటున్నాం. సో రియల్లీ సచ్ ఎ బ్లెస్డ్ సెషన్ టుడే వీ హ్యావ్. హోప్ ఎవ్రీ వన్ ఎంజాయ్ టుడే. రియల్లీ నేనైతే ఎంజాయ్ చేశాను. హోప్ ఎవ్రీ వన్ ఎంజాయిడ్. సో మనం రూలింగ్ అండ్ ట్రైనింగ్ చేయడానికి ఇక్కడ ఉన్నామని మనం నేర్చుకున్నాం క్రీస్తులో. సో విషయాలన్నీ గుర్తు పెట్టుకుందాం, ఆ ప్రకారం జీవితం ఇదేదో పెద్ద కష్టమైన పని కాదు, కానీ మనం ఉన్న దాంట్లో మనం ఎక్కడ ఉంటున్నాం అక్కడ ఫేత్ తో ఆపరేట్ అవ్వడం, గిఫ్ట్స్ ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరం చేయగలము అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. టంగ్ టాకింగ్ కావచ్చు, ఆ భాషలో మాట్లాడడం ద్వారా జరగాలి ప్రతి ఒక్కరి ద్వారా. ఆ జిజ్ఞాస మనం కలిగి ఉండాలి. నేను కూడా మాట్లాడాలి, నాకు కూడా దేవుడు ఇచ్చాడు ఆ గిఫ్ట్ ని, సో ఐ షుడ్ యూజ్ అని మనం ఎప్పుడైతే మనం ఆ యొక్క ఆశతో హోలీ స్పిరిట్ ని అడిగితే హోలీ స్పిరిట్ డెఫినెట్లీ ఓపెన్ అవర్ రివర్ డెఫినెట్లీ అమ్మాన్. సో విషయాలన్నీ గుర్తు పెట్టుకుందాం. నెక్స్ట్ సెషన్ వరకు అంటే మనం ఏవైతే ఒక సంవత్సరంలో ఏదైతే చేయలేకపోయామో, లేకపోతే ఏదైతే పెండింగ్ లో మనం కలిగి ఉన్నామో వాటన్నిటిని రాసి పెట్టుకొని ఇంకా ఫ్యూచర్ లో మనకి ఏమేమి కావాలో ప్రాఫెసీ సెషన్ లో మ్యామ్ వాటిని పొందుకోలే, రిసీవ్ చేసుకోవాలో తెలియచేశానని చెప్పారు. సో సిద్ధపడి నెక్స్ట్ వీక్ ప్రతి ఒక్కరు రావాలని క్రీస్తు ప్రేమలో తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ రియల్లీ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, అదేవిధంగా థ్యాంక్ యూ అక్క. చాలా మీరు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ గా, పిన్ టు పిన్. సో చాలా బ్లెస్ అయ్యాం మేమైతే టుడే సెషన్ ద్వారా. ఇక సెషన్ లో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏకీవించిన ప్రతి ఒక్కరికి వందనాలు. పాటలు పాడి సహకరించిన వారికి
అదేవిధంగా వాక్యాన్ని చెప్పిన మరియా మ్యామ్‌కి, జాయిన్ అయిన అలెక్స్ పాస్టర్ గారికి, స్వర్ణ అక్కయ్యకి, అదేవిధంగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క వందనాలు. సో, గమనించండి